స్టూడెంట్స్, దిస్ ఇస్ కౌశిక్. వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే ఇంకో ఫ్యూ డేస్లో అయితే రాబోతున్నాయి. వన్స్ ర్యాంక్ కార్డ్స్ అనేవి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి: రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అండ్ జాయినింగ్ అవుట్. సో ఈ 4 స్టెప్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. మెయిన్గా మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్. సో ఈ రెండు కానీ పర్ఫెక్ట్గా రాకపోతే మనకి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రాదు, అండ్ నెక్స్ట్ మీరు అనుకున్న బ్రాంచ్ కూడా రాదు అనమాట. సో అందుకని చెప్పేసి మేము మీకు ఏంటంటే ఒక మంచి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో కౌన్సిలింగ్ గైడెన్స్ ఏంటి బ్రో, ఇందులో మీరు ఏం చెప్తారు పర్టికులర్గా? యూట్యూబ్లో 4 వీడియోలు చూస్తే సరిపోదు కదా అంటే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే విఘ్నేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు. సో తనకి 10,200 సంథింగ్ ర్యాంక్ అయితే వచ్చింది. సో తన ఏంటంటే ఫస్ట్ 2 కౌన్సిలింగ్స్ వచ్చేసరికి సో తను సివిల్ మ్యాక్ అయితే పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా? సో తెలియక ఏవో పెట్టేసి అందులో సివిల్ ఇంక్లూడ్ చేస్తాడు, సెకండ్ కౌన్సిలింగ్లో మ్యాక్ ఇంక్లూడ్ చేస్తాడు. ఓకేనా? సో ఇంక్లూడ్ చేసేస్తే దానికి ఆ 2 మనకి ఫస్ట్ కౌన్సిల్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోతే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత సో సెకండ్ కౌన్సిలింగ్ మ్యాక్ వచ్చింది. సో తీరా చూస్తే 10,000 ర్యాంక్ వేస్ట్ అయిపోయింది. ఓకేనా? సో అంతా కష్టపడి చదివి అన్ని మార్క్స్ తెచ్చుకొని అంత ర్యాంక్ తెచ్చుకొని సో సింపుల్గా వేస్ట్ చేయడానికి ఏంటి? సో అందుకని చెప్పేసి మేము ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ గైడెన్స్లో ఏమేమి ఉంటాయి అంటే, సో రిజిస్ట్రేషన్ నుంచి సో మనకి జాయినింగ్ ఆర్డర్ వరకు కూడా ప్రతి స్టెప్ మీకు ఏం డౌట్ ఉన్నా సరే మేము ఏంటంటే చెప్తాం అనమాట. సో రిజిస్ట్రేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. సో డీటెయిల్స్లో ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లే ముందే సో సర్టిఫికేట్స్ అన్ని కూడా మేము చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి సో ఫీజు రింబర్స్మెంట్కి ఇవి ఓకేనా లేదంటే ఏమైనా అప్డేట్ చేసుకోవాలా సో చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో వెబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే సో మీకు మీకు మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ నాకు సిఎస్సి కావాలి, లేదంటే డేటా సైన్స్ కావాలి, మిషన్ లెర్నింగ్ కావాలి. సో ఇలాగ మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మేము ఏంటంటే మీకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇస్తాం. ఓకేనా? సో మీ ఒకవేళ లిస్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ చేంజెస్ చేసి మీకు ఏంటంటే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇలాగా మొత్తం అంతా ఉంటుంది. మీరు జాయినింగ్ ఆర్డర్ చేతిలో పట్టుకొని మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు కూడా సో మేమైతే హెల్ప్ చేస్తాం. ఓకే బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మనీ పే చేశాను, సో నాకు ఫస్ట్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్ అయితే రాలేదు, సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్తాను. సో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మేము లిస్ట్ ప్రిపేర్ చేసేస్తాం. సో టోటల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట కౌన్సిలింగ్ గైడెన్స్. సో ఎందుకు బ్రో మరి కౌన్సిలింగ్ గైడెన్స్ అని స్పెషల్గా ఎందుకు పేరు పెట్టడం? ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నావు కదా అంటే, యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను. సో అదే ఎంతమంది చూస్తున్నారు? ఒక 5,000 6,000 చూస్తున్నారు. సో అందరికీ నేను ఏంటంటే పర్టికులర్గా ఒక్కొక్కరికి తీసి చెప్పలేను కదా. సో అందుకని చెప్పేసి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్కి ఏమైనా మనీ ఉంటుందా? సో ఉంటుంది. మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. సో నేను స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తున్నాను. సో చాలా మంది ఏంటంటే మన కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే తీసుకున్నారు. సో ఒక్కొక్క ఇయర్ నేను ఏంటంటే 100-200 మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే చేశాను. సో అప్పుడు నేను ఏంటంటే సో జస్ట్ ఏంటంటే 500 రూపీస్ వరకు ఛార్జ్ చేసి ఉంది, బట్ మనకి ఇప్పుడు ఏంటంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. సో 300 రూపీస్. ఓకేనా? సో ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, ఈ 2 కౌన్సిలింగ్లు. ఒకవేళ మీరు థర్డ్ కౌన్సిలింగ్ ఒకవేళ గవర్నమెంట్ పెట్టి ఉంటే సో థర్డ్ కౌన్సిలింగ్ కూడా నేనే మొత్తం చెప్తాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో కింద గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సో అక్కడ మనకి పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది. సో అక్కడ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టేసి సో సబ్మిట్ కొట్టగానే డైరెక్ట్గా మనకి వాట్సాప్లోకి వచ్చేస్తారు. సో ఎందుకు బ్రో స్టూడెంట్స్ దగ్గర మనీ తీసుకుంటున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ నేనేంటంటే అనుకోవచ్చు, నేను కూడా స్టూడెంటే కాబట్టి. సో చాలామంది అదే అనుకుంటారు, ఎందుకు బ్రో డబ్బులు తీసుకొని ఇదంతా అంటే. సో నేనేంటంటే చాలామంది మీరు చెక్ చేసుకోండి, కౌన్సిలింగ్ గైడెన్స్ 2,000 3,000 తీసుకుంటారు. సో పెద్ద ఛానల్లే. ఓకేనా? సో పెద్ద ఛానల్ 2,000 3,000 తీసుకుంటారు. సో కాబట్టి ఇది ప్యాటర్న్ అయితే. సో కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకుంటే మీ ఇష్టం. సో పక్కా నేను ఏంటంటే మీకు అయితే హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఫోన్స్ కావచ్చు, లేదంటే మెసేజ్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయి. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే పక్కా జాయిన్ అవ్వండి.